ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ కూడా మరి దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈ 66th మరి యానివర్సరీ మరి జరుపుకుంటూ చుండగా మీరందరూ కూడా విచ్చేసి మరి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి కీర్తించడానికి ఏర్పరచబడిన ఈ స్థలాన్ని బట్టి మరి ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే ఈ 3 దినాలు దేవుని నామాన్ని కీర్తించి గణపరచడానికి దేవుడు దేవ గాస్పెల్ మ్యూజికల్ మినిస్ట్రీస్కి మరి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయన నామాన్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మరి మాకెంతో చక్కటి అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి జోయల్ అంకుల్ గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ అంకుల్కి నేను చాలా సారీ చెప్పాలి. ఎందుకంటే అంకుల్ మమ్మల్ని 10th నుంచి అడుగుతూనే ఉన్నారు, కానీ ఇప్పుడు నేను స్టిల్ 12th చదువుతున్నాను. బట్ ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతుండగా ఇప్పుడు కుదిరింది. మరి దేవుడు కృప చూపించడం వలన మేము రావడం జరిగింది. మరి దేవుని కృపను బట్టి మరి కొన్ని పాటలు పాడుతూ దేవునామను మహింపరచడానికి దేవుడిస్తున్న ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో చాచిన చేతులతో అనే పాట పాడుకొని దేవుని ఒక నామాన్ని మహింపరిచి ఆరాధించుకుందాం. చప్పలు కొడుతూ దేవునామను మహిమపడదాం. ఈ రాత్రి దేవుని కొరకు వేచి ఉన్నాడు, ఆయన చేతులు చాచి ఉన్నాడు. నువ్వు దానికి చేరుతావా? చాచిన చేతులతో ఏదో రుచు చూచుండెను, వేచిన నీ తండ్రి కనులో నీ ధోర ఎరుగకయుండెను. చాచిన చేతులతో ఏదో రుచు చూచుండెను, వేచిన నీ తండ్రి కనులో నీ ధోర ఎరుగకయుండెను. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక, కనికరము
చూపే వారెవరు లేక శుచిలేని పట్టుకై ఆసింతువా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా నీ క్షేమమును కోరు నీ తండ్రినొదిలి ఆ క్షమ దేశమున జీవింతువా నీ క్షేమమును కోరు నీ తండ్రినొదిలి ఆ క్షమ దేశమున జీవింతువా విస్తారాస్తిపై అధికారమును విడచి విస్తారాస్తిపై అధికారమును విడచి కష్టాల పాటలో పయనింతువా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా ఏర్పరచబడిన ప్రియసుతునివై ఉండి ఏర్పరచబడిన ప్రియసుతునివై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేచిన నీ తండ్రి కనులు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నాళ్ళు కూడా మనము ఈ లోకానుసారంగా జీవిస్తామండి. మన దేవుడు మన కొరకు నిత్యము చేతులు చాచి మన కొరకు వేచి ఉన్నాడు. మన తండ్రి ఇంటికి తిరిగి వద్దామా? పనివారు సైతం దేవుని ఇంట మరి ఆనాడు తండ్రి ఇంట పనివారు సైతం మరి మంచి ఆహారం తినుచుండగా ఆ చిన్నవాడు మరి దేవుని నుండి తప్పిపోయి ఏ విధంగా అయితే తిరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాడో మనందరము కూడా దేవుని దగ్గరికి చేరి దేవా నీ కొరకు నేను వచ్చానయా అని మనందరము కూడా ఏకత్వము కలిగి మరి దేవుని స్తుతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 2 పాటలు పాడడానికి నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలో హృదయారణ్యమున అనే పాట పాడి దాని ఒక నామాన్ని మహింపరిచి ఆరాధించుకుందాం. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. హృదయారణ్యమునా నీ కృంగిన సమయమునా హృదయారణ్యమునా నీ కృంగిన సమయమునా వినిపించుచున్నది ఇక నాకు ఇక నాకు ఇక నాకు వినిపించుచున్నది ఇక నాకు ఇక నాకు ఇక నాకు నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. అవును దేవా, నాకు నీ దృష్టి ఉన్నంత వరకు నీ చదవలేదయ్యా. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక
కనుదృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది. కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు వినిపించుచున్నది. కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు. అవును దేవా, నేను రోగి పడి ఉన్నప్పుడు ఏ మనిషి నన్ను పిలవలేదయ్యా, కానీ నేను పిలవగానే నా దరికి చేరిన దేవానికి స్తోత్రాలు. నేను రోగినై పడి ఉన్నప్పుడు పిలువలేదు ఈ మనుషుడు. నేను రోగినై పడి ఉన్నప్పుడు పిలువలేదు ఈ మనుషుడు. పిలవగనే నా ప్రభువు పిలవగనే నా ప్రభువు పిలిచెను ప్రేమతో ఈ పాపిని వినిపించుచున్నది. కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు వినిపించుచున్నది. కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు. హృదయారణ్యమున నీ కృంగిన సమయమున హృదయారణ్యమున నీ కృంగిన సమయమున పాడదామా వినిపించుచున్నది. కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు వినిపించుచున్నది. కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు ఒక్క కేక నాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సమయంలో మరొక పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరిచి ఆరాధించుకుందామండి. నేను ఈ సమయంలో పాడుతున్న పాట దేవుని కృపను బట్టి, మరి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి నేను ఒక సాంగ్ రాశానండి. నీవుంటే నాకు చాలు ప్రభా, నీవుంటే నాకు మేలు అనే పాట. మరి ఈ సాంగ్ మీరు వినాలనుకున్నట్లయితే యూట్యూబ్లో నీవుంటే నాకు చాలు ప్రభా బై దేవప్రియ అని టైప్ చేసినా కూడా ఈ సాంగ్ వస్తుంది. లేదా DGMM, ఇట్ మీన్స్ దేవా గాస్పెల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కూడా వీక్షిస్తారని నమ్ముతున్నాను. మరి ఈ పాటని మనందరము కలిసి
పాడుతూ దేవుని నామమును మహింపరచుకుందాం. మరి తెలిసిన వారు కలిసి ఏకీభవించి పాడుదాం. తెలియని వారు రెండోసారి మరి నాతో కలిసి మరి దేవుని స్తుతించడానికి మరి ప్రయత్నించాలని కోరుతున్నాను. నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే నాకు మేలు. నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే మాకు మేలు. నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే మాకు మేలు. ఒంటరివయ్యా ఈ లోకములో, ఒంటరివయ్యా ఈ లోకములో, కురిపించవా ప్రభువా నీ ప్రేమను, వినిపించవా ప్రభువా నీ స్వరమును, కురిపించవా ప్రభువా నీ ప్రేమను, వినిపించవా ప్రభువా నీ స్వరమును. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే మా ప్రార్థన. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే మా ప్రార్థన. నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే నాకు మేలు. నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే మాకు మేలు. అవును దేవా, ఈ లోకంలో మేము బంధువులమయ్యా, దయతో నీ దరి చేర్చుకోవా యేసయ్యా. అవును తండ్రి, నీవు ఉన్నావని మేము నమ్మి ఉన్నామయ్యా. మా భారం అంతా మీపై మోసి ఉన్నాం, మా భారం అంతా మీవే మోస్తావు తండ్రి. నీకే ఆరాధన, నీకే మా ప్రార్థన తండ్రి. నీకు స్తోత్రాలు అని పాడుదాము. అంగుళమయ్యావయ్యా ఈ లోకాశలతో, దయతోని దరి చేర్చవా యేసయ్యా. అంగుళమయ్యావయ్యా ఈ లోకాశలతో, దయతోని దరి చేర్చవా యేసయ్యా. నీవున్నావని మేము
దేవా, విసిగి వేశారు నా ఈ జీవితానికి నీ ఆదరణ కావాలయ్యా. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు, ఆ రీతిగా మమ్మల్ని కూడా నడిపించవా అని అందరూ ఏకమైంచి పాడదామండి. పాడతామా? ఆరాధనా ఆరాధనా యేసయ్య మీకే మా ప్రార్థన. ఆరాధనా ఆరాధనా యేసయ్య మీకే మా ప్రార్థన. ఆరాధనా 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 యేసయ్య
దేవుని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ ఘనతలు చెల్లును గాక. నిజంగా మన జీవితాల్లో యేసయ్య ఒక్కరుంటే చాలు అని నమ్మిన వారు దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్కసారి స్తోత్రం స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనతలు చెల్లును గాక. ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క శ్రేష్టమైన నామానికి మహిమ ఘనతలు చెల్లును గాక. థ్యాంక్ యూ. సమర్పించేదను సమస్తము, సన్నుతించెదను సకతము. Still